మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాం. ఇది మన రికార్డింగ్లో 41వ నంబరు, 25వ శ్లోకం అన్నమాట. జ్ఞానయోగంలో 25వ శ్లోకం. కొంతమంది యోగులు దైవాన్నే యజ్ఞస్వరూపంగా భావించి ఉపాసిస్తూ ఉంటారు. ఎవరితో మాట్లాడినా దైవంతో మాట్లాడుతూ ఉన్నట్టే భావనతో ఉంటారు. అదేవిధంగా ఏ ట్రాన్సాక్షన్స్ అయినా సమస్తము దైవస్వరూపమే అనే భావంతో ఆ యోగులు అలా ఉంటారన్నమాట. అంతేగాని ఈ నామరూపాలు మనం చూసేటటువంటి పేరు ఆకారం ముఖ్యంగా వాళ్ళు అనుకోరు. ఎందుకంటే రియాలిటీ తెలిసిన వాళ్ళు ఉన్నదంతా సర్వత్రా దైవమే ఉన్నాడు అని తెలిసిన యోగులు కాబట్టి వాళ్ళు దైవారాధన చేసే పద్ధతి అదేట. అదే రకంగా సృష్టిలో ఉన్న పూలను పండ్లను పూజా ద్రవ్యాలన్నిటినీ కూడా దైవస్వరూపంగా భావిస్తారు. ఎందుకంటే మనం పూలను తయారు చేయలేం, పండ్లను తయారు చేయలేము. ఈ సృష్టిలో ఉన్న వాటిని వాడుకుంటున్నాం కానీ మనం వాటిని సృష్టించలేము. ముఖ్యంగా ప్రాణం ఉన్న చెట్లను, రాళ్లను, జంతువులను, మనుషులను మనం సృష్టించలేము. సృష్టిలో ఉన్న దాంతోనే మనం ఎక్స్పెరిమెంట్స్ చేసినా, వాడుకున్న బొమ్మలు తయారు చేసినా, ఎలక్ట్రానిక్ పరికరాలు చేసినా కూడా ఏది ఉన్నదో దాన్ని వాడుకొని చేస్తున్నాం కానీ మనమేమి క్రియేట్ చేయటం లేదు. ఇవన్నీ దైవం సృష్టించాడని మరిచిపోని యోగులు అన్నిటినీ దైవంగా తెలిసి చేసే పూజనే యజ్ఞము అంటారు అంటున్నారు. 25వ శ్లోకం పూర్తయిపోయింది. ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు అని పనులు 2 విధాలుగా ఉన్నాయట. ఇంద్రియ కర్మలంటే కర్మేంద్రియాలతో చేసే పనులు, చెవితో వినటం, కళ్ళతో చూడటం మొదలైనవి. ప్రాణకర్మలు అంటే రక్త ప్రసరణ, గుండె కొట్టుకోవటం, ఊపిరి పీల్చుకోవటం మొదలైనవి. ఇంద్రియ కర్మలు అంటే సెన్సెస్ ద్వారా చేసే పనులు. మనం ఇష్టమైనప్పుడు చేస్తాం, ఇష్టం లేనప్పుడు మానేస్తాం. కానీ ప్రాణకర్మలు అట్లా కాదు. గుండె కొట్టుకోవటం, రక్త ప్రసరణ, ఊపిరి పీల్చబడటం మొదలైనవన్నీ కూడా మన చేతిలో పనులు కాదు. ఇందులో మనం చేసే ప్రాణకర్మల్లా ఏమిటంటే దేహానికి అవసరమైనప్పుడు ఆహారం ఇవ్వడం అలాంటివే. యోగి దృష్టికి మాత్రం ఈ శరీరం, దాంట్లో జరిగే ప్రాణకర్మలు, మన ద్వారా చేయబడే ఇంద్రియ కర్మలు అన్నీ ఎందుకంటే పరబ్రహ్మాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మములో జీవించటానికి సాధన మాత్రంగానే ఇవన్నీ సాధనాలు అనే చూస్తాడనమాట యోగి. అంటే ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవటానికి ఈ దేహం అనేది ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు అన్నీ కూడా ఆ పరబ్రహ్మ వస్తువుని తెలుసుకోవటానికి పరికరములు, సాధనములు మాత్రమే అని బాగా తెలిసి ఉంటారన్నమాట యోగులు. ఎట్లాగైతే మనం భూమి ఆకర్షణ శక్తి దాటి వెళ్ళినప్పుడు వేరే దుస్తులు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ భూమి మీద ఎలా సంచరిస్తున్నామో భూమి ఆకర్షణ శక్తి లేని చోటుకి వెళ్ళినప్పుడు మనకందరికీ కూడా తెలుసు. వేరే ఏ రకమైనటువంటి ఆకర్షణకి లొంగని బట్టలు వేసుకొని ఒక కవర్ చేసుకొని వెళ్ళాలిగా, చంద్రుడి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మనం కూడా చూస్తూ ఉంటాం కదా అటువంటి విషయాల్ని. సో అదే రకంగా ఈ భూమి మీద నివసించటానికి ఈ రకమైన పంచభూతాత్మకమైన దేహం ఇవ్వబడింది. ఈ భూమి మీద నివసించాలంటే ఇలాంటి దేహం కావాలి కాబట్టి అది మనకి ఇవ్వబడింది. ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, ఒక బోట్ లాగా, ఒక కారు లాగా ఇక్కడ సంచరించడానికి ఈ దేహం అవసరం. ఎందుకంటే మనకు కూడా తెలుసు దేహం లేని వాళ్ళని మనం చూడలేం. దేహం లేకపోవటమే కాదు, పంచభూతాత్మకమైన దేహం లేని వాళ్ళు మనకు కనపడరు. అది మనకు కూడా తెలుసు ఆ విషయం. అందువల్ల ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు ఇక్కడ ఉండటానికి పరికరాలు మాత్రమే. ఈ సముద్రాన్ని దాటే నౌకలు. ఇక్కడ జీవించాలన్నా ఏదన్నా తెలుసుకోవాలన్నా ఈ పరికరాలు మాత్రమే అవసరం. మనకు తెలిసింది ఇంతవరకే. కానీ వేరే లోకాల్లో నివసించటానికి వేరే రకాల దేహాలు కావాలి అని మనం ఊహించుకోవచ్చు. యోగి అయిన వాడు ఆత్మ సంయమనము అనే అగ్నిలో దగ్ధం చేస్తాడు అన్నారు. అంటే దగ్ధమైన వస్తువు మనకు కనపడదు. అంతేకాదు జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తాడట. జ్ఞానము అంటే తెలియడం. విషయం తెలుసుకోవటం ద్వారా మనలో
ఆ తెలియని దాని తాలూకు అజ్ఞానం అస్తిత్వం పోతుంది. అదే ఆత్మ సంయమనం. అంటే జ్ఞానాగ్ని ద్వారా దాన్ని స్వరూపం మనకి అర్థమైపోతుంది అన్నమాట. అందుకని జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తాడు అని చెప్తూ ఉన్నారు. అంటే ఉన్నది ఆత్మవస్తువు మాత్రమే అని తెలుసుకోవడం అనే అగ్నిలో ఇతరము అనే దాన్ని ఆహుతి చేసి దగ్ధం చేసి సర్వత్రా నిండిన పరబ్రహ్మమునే ఉపాసించి, అది కూడా తానే, ఆ వస్తువే తాను, ఇతరము లేదు అని జీవిస్తాట యోగి. అటువంటి యోగికి ఇంకా ఏ కోరికలు మిగలవు. తన ప్రాణశక్తిని పరోపకారానికే వినియోగిస్తూ అదే సాధనగా జీవిస్తాడు. తాను లేడు విడిగా, విడిపడినవాడుగా లేడు అని జ్ఞానాన్ని పొందుతాడు. యజ్ఞార్థాలు అనేక రకాలుగా ఉంటాయి అని చెప్పుకొస్తున్నారు. పదార్థాలను సమకూర్చటం అంటే పూజకు పూల చెట్లు పెంచటం, పళ్ళ చెట్లు పెంచటం, వాటిని ఉపయోగించుకోవటం, అలాంటి వాటిని ద్రవ్య యజ్ఞాలు అంటారు. ఉపయోగించటం అంటే పూజకి, దైవానికి ఉపయోగించటం అనే దాన్ని ద్రవ్య యజ్ఞములు అంటారు. ఇతరులకి తనకి కూడా జ్ఞానం ఇచ్చే విధంగా సంభాషించటం. మంచి సంభాషణ ఎవరి మీదో ఏదో చెప్పుకోవటం కాదు, లేదా తన గొప్పలు చెప్పుకోవటం కాదు, ఒకరిని దూషించటం కాదు. జ్ఞానం మనకి జ్ఞానం వస్తుంది మాట్లాడినందువల్ల, విన్న వాళ్ళకి జ్ఞానం వచ్చేటటువంటి మంచి సంభాషణ చేయటం, మంచి పుస్తకాలు చదివి అర్థం చేసుకోవటం లాంటివి జ్ఞాన యజ్ఞాలు అని చెప్పి చెబుతున్నారు. చదివించటం, మంచిని ప్రచారం చేయటం సాధ్యాయ యజ్ఞము అంటున్నారు. ఒక్కొక్క యజ్ఞం ఎలా, యజ్ఞార్థాలు చాలా రకాలుగా ఉంటాయి అని చెప్పారు కాబట్టి విడివిడిగా ఒక్కొక్క దాని గురించి చెప్తూ ఉన్నారు. ఎవరిని కలిసి ఎవరితో మాట్లాడినా తను డిస్టర్బ్ అవ్వకుండా, తను చెలించకుండా, మనస్సు నొచ్చుకోకుండా ప్రయత్నించటము అనేది, ప్రాణాయామం మొదలైనవి అలవాటు చేసుకోవడం, ఆహార నియమాలు పాటించటం లాంటివి చేయడాన్ని యోగ యజ్ఞము అంటారట. ఏమేమిటి ఇక్కడ? ఎవరితో మాట్లాడినా వాళ్ళు నొచ్చుకోకూడదు, మనము నొచ్చుకోకుండా ఉండే విధంగా సంభాషించటానికి ప్రయత్నించటం, ప్రాణాయామం మొదలైనవి అలవాటు చేసుకోవటం, ఆహార నియమాలు పాటించటం లాంటివి చేయటాన్ని యోగ యజ్ఞము అంటారు. ఇందులో ఒక్కొక్క దాన్నే యజ్ఞార్థము మాత్రమే ఆచరించేవాళ్ళు యతీశ్వరులు. వాళ్ళు ఎప్పుడు యజ్ఞార్థ జీవితాన్నే ఎన్నుకుంటారు. అంతేగాని వాళ్ళకి ఇవి ఆచరించినందువల్ల ఏదో కావాలి, ఏదో వస్తుంది అనే ఆశ కానీ ఆ ఉద్దేశం కానీ ఏమాత్రం ఉండవు. కేవలం యజ్ఞార్థంగానే ఆచరించే వాళ్ళని యతీశ్వరులు అంటారట. వాళ్ళెప్పుడూ యజ్ఞార్థ జీవితాన్ని ఎన్నుకుంటారు. అదే వాళ్ళ ఆజన్మాంత సాధన. వాళ్ళు ఎంతకాలం ఈ దేహంలో ఉంటారో అంతకాలము, అంటే దేహం ధరించి ఉన్నంతకాలం తమ కోసం అంటూ ఏమీ లేకుండా కేవలం ఇతరుల కోసము, నలుగురి మంచి కోసము జీవిస్తారు వాళ్ళు అంటున్నారు. 28వ శ్లోకం పూర్తయిపోయింది. ప్రాణాపానములు అని ఇంకొక హెడ్డింగు. రాళ్ళు రప్పలకు మనకి తేడా ఏమిటి? ప్రాణప్రసారంలోనే తేడా ఉంది. మనలో ప్రాణమేమో మేల్కొని ప్రసరిస్తూ ఉంటుంది, రాళ్ళు రప్పల్లో నిద్రపోతూ ఉంటుంది, నిద్రాణంగా ఉంటుంది. మనలో అనుక్షణం జరిగే ఊపిరి వలన, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో మెలకువగా ఉండటం అనేది జరుగుతోంది. శ్వాస వల్లనే శరీరం జీవిస్తూ ఉన్నది అని అనుకోకూడదు. దేహం జీవించి ఉన్నది కాబట్టి శ్వాస ఆడుతూ ఉన్నది అనేది సత్యము అంటున్నారు. మనం శ్వాస పీలుస్తూ ఉన్నామనేది కూడా నిజం కాదు, మన చేత శ్వాస పీల్పింపబడుతోంది అని చెప్తూ ఉన్నారు. మన ప్రాణశక్తి ఆ పని చేయిస్తుంది అన్నమాట. ఊపిరి పీల్చడం అనే పని మన ప్రాణశక్తి చేయిస్తుంది. ఆ బాధ్యత దైవం మన మీద పెట్టలేదు. పెట్టుంటే మనం ఎప్పుడో చక్కగా మర్చిపోయి ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు సరదాగా కావాలి అని శ్వాస పీల్చడం వదలటం చేస్తాం కదా, ఆ క్షణాల్లో మాత్రం ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది అంటున్నారు. శ్వాస ప్రక్రియ మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనం చాలా తక్కువ, ఎప్పుడైనా దాని మీద మనం దృష్టి పెట్టడం అనేది కొన్ని క్షణాలు మాత్రమే జరుగుతుంది. ఇది మనకు తెలియకుండా జరుగుతుంది అంటున్నారు. అట్లాగే మామూలుగా మనుషులందరూ ఏమనుకుంటారు, ఈ మనస్సే మనము అని అనుకుంటాం. మనం అందరం కూడా
మన శరీరంలో వచ్చే అనేక కదలికలు, శ్వాస కదిలేటప్పుడు ఊపిరితిత్తులు కదలటం, శ్వాస కండరాలు కదిలించడానికి, ఇట్లాంటి అన్నిటికీ కూడా ఇంకొక మనసు సహాయం చేస్తోంది అని అంటున్నారు. ఆ మనసు పర్సనల్ అని కాకుండా, అంటే మానవ లోకానికి సంబంధించింది కాకుండా ప్రకృతికి సహాయపడుతున్న ఇతర శరీరాలకు సంబంధించిన మనస్సు అంటున్నారు. అంటే ప్రకృతికి ఏ ఏ దేహాలు ధరించి ఏ దేవతలు ఏ రకాలుగా సహాయం చేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి మనస్సు కాస్మిక్ మైండ్ అని చెప్తూ ఉన్నారు. ఈ మనస్సుకు విజ్ఞానం అంతా పూర్తిగా తెలిసి ఉంటుంది. తెలియటం అంటే థియరీ కాదు. ప్రాణం కదిలించేటప్పుడు ఊపిరితిత్తుల నరాలు కదలటం, దేహపు అవయవాలన్నీ ఒకదానికొకటి మోస్ట్ ఒబీడియంట్గా కోఆపరేట్ చేయటం, వీటన్నిటికీ కారణం ఈ హయ్యర్ మైండ్ అన్నమాట. ఏ దేహం ఎన్నిసార్లు శ్వాస పీల్చాలి విడవాలి, అంటే ఎంత శ్వాస ఎన్నిసార్లు పీల్పించి విడిపించాలి అనేది ఆ మనస్సే చేయిస్తుంది. ఆక్సిజన్ని మట్టుకే లోపలికి తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని ఎలా బయటికి వదిలిపెట్టించాలి అనేది ఒకటి. మనం తీసుకునే ఆహారం అనుక్షణం మన శరీరంగా మారటానికి, శరీర నిర్మాణం జరగటానికి అన్నిటికీ ఈ మనస్సే కారణము అంటున్నారు. మొత్తం శాస్త్రజ్ఞానం అంతా తనలో నింపుకుని ఈ సృష్టిని స్పందనాపూర్వకంగా నడిపించే యజ్ఞార్థ కర్మ ఈ మనస్సుదన్నమాట, ఈ హయ్యర్ మైండ్ది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక చక్కటి యజ్ఞము అని చెప్తూ ఉన్నారు. మనతో శ్వాస పీల్పించే శక్తిని ప్రాణమని అంటారు, విడిపించే శక్తిని అపానము అంటారు. యోగ మార్గంలో జీవించేవాడు శ్వాసనే హోమద్రవ్యంగా వాడుకుంటాడట. దీనివల్ల ప్రాణాపానములకు సమానత్వం ఏర్పడి అన్ని వృత్తులు సమానమవుతాయిట. పరిగెత్తినప్పుడు లేక రాగద్వేషాలు ఎక్కువ కోపం వచ్చి బాగా మనిషి కదిలిపోయినప్పుడు మనకు కూడా తెలుసు, ఒక రకంగా మన పల్స్ బీట్ అంతా కూడా బాగా పెరిగిపోతుంది, ఒక చలనం వస్తుంది మనిషిలో. అది మన ఆయాసం అంటాం ఒక విధంగా చెప్పాలంటే. ఆ హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జతపరచి సమానత్వాన్ని సాధించటమే ప్రాణాయామము అంటారు. ఏ రకమైన శ్వాసలో హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా శ్వాస మీద దృష్టి పెట్టి చేసేదాన్ని ప్రాణాయామము అంటారు. ఈ హెచ్చుతగ్గులు రాగద్వేషాలు కలిగినప్పుడు, పరిగెత్తినప్పుడు ఎక్కువ తక్కువలు అవ్వటం అనేది లేకుండా ఉంటుందన్నమాట ఈ ప్రాణాయామం చేసే వాళ్ళకి. దానికి ఏం చేయాలి? మనస్సును చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జతపరిచి సమానత్వాన్ని సాధించటమే ప్రాణాయామం. ఈ సాధన చేసే కొద్దీ ప్రాణప్రసారం చక్కగా జరుగుతూ ప్రాణానికి మనస్సుకి చక్కటి సంబంధం ఏర్పరుస్తుందిట. చక్కబడిన ప్రాణం మనస్సుకు చపలత్వాన్ని పోగొట్టి రక్షిస్తుందిట. ఈ విధంగా సంప్రదాయబద్ధమైన యోగాన్ని ప్రాక్టీస్ చేసేవాడు మనస్సుతో ప్రాణాన్ని, ప్రాణంతో మనస్సుని సామ్యము చేస్తూ అనుకూలమైన పద్ధతిలో చన్నీళ్ళు వేడి నీళ్ళు కలిపినట్లుగా మనస్సు ప్రాణము కలిసి ఒక్కటిగా ప్రవర్తించే కొత్త జీవితాన్ని అనుభవిస్తాడట. 29వ శ్లోకం పూర్తయిపోయింది. యోగాభ్యాసం చేసేవాడు ప్రాణాపానములతో సమానము అనే యజ్ఞాన్ని సాధిస్తాడట. దీనివల్ల దినచర్య అంతా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలాగా నడుస్తుందిట. మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా 29వ శ్లోకంలో జస్ట్ ముందర, ఈ ప్రాణాన్ని అపానాన్ని సమానంగా చేసేటటువంటి పద్ధతే ప్రాణాయామము. దానివల్ల చాలా చక్కగా జరుగుతుంది ఇది. అది ఆ యజ్ఞాన్ని సాధిస్తాడు యోగాభ్యాసం చేసేవాడు. ఆ ప్రాణాన్ని అపానాన్ని సమానమైన పద్ధతిలో చేయటం ద్వారా ఈ యజ్ఞాన్ని సాధిస్తాడు. యజ్ఞ కర్మ అన్నమాట ఈ ప్రాణాయామం అనేది. దీనివల్ల దినచర్య వాతావరణము ఘర్షణ లేకుండా చక్కగా సామ్యాన్ని పొంది
సర్వాంతర్యామి అయిన భగవంతుడి అనుభూతే కలుగుతుందట సాక్షాత్. ఎందుకంటే మనం స్థిమితంగా ఉంటేనే, మనం శాంతిగా ఉంటేనే మనకు అసలు ఏ విషయమైనా తెలుస్తుంది. మనం శాంతిగా లేకపోతే, మనం డిస్టర్బ్డ్గా ఉంటే ఎదురుగా ఎంత మంచి విషయం జరిగినా మనం దాన్ని చక్కగా గ్రహించలేము. ఎదురుగా ఏముందో కూడా సమంగా చూడలేము మనం. ఎవరికైతే ఈ ప్రాణాయామం అనేది చక్కగా సామ్యం చేయగలుగుతారో, ఈ యోగ సాధన ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడి అనుభూతి చక్కగా కలుగుతుంది అని చెప్తున్నారు. అప్రయత్నంగా జరగాల్సిన పనులన్నీ చక్కగా జరిగిపోతాయిట. దీనిని సాధించటమే ప్రాణాయామ పరాయణత్వము అని అంటారు. సాధకుడు దీన్ని కూడా యజ్ఞార్థంగానే వినియోగపరుస్తాడు. అతనికి ప్రాణాయామ పరాయణత్వం వచ్చింది, ఒక నిలకడ వచ్చింది, ఒక పద్ధతి వచ్చింది. దాన్ని కూడా తన స్వంతానికి వాడుకోకుండా యజ్ఞార్థంగానే 10 మందికి ఉపయోగించేటట్టుగానే చేస్తాడు ఏ పని చేసినా కూడా అని చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆహార నియమాలు పెట్టుకుంటారు. దీనివల్ల స్థూలదేహం, సూక్ష్మదేహ శుద్ధి, ప్రాణమయము మొదలైన కోశాల శుద్ధి కూడా జరుగుతుంది. మంచి పద్ధతి అది. ఇట్లాంటి సాధనలు ఫలించాలంటే ముందుగా తన దినచర్య అంతా కూడా తన కోసం అనే కేటాయింపు తీసేసి యజ్ఞార్థంగా పనిచేయటం అలవాటు చేసుకోవాలి. ముందు నుంచి కూడా ఏదైనా ఒకటి సాధించాలంటే ఫస్ట్ ఇది చేయాలట. ఏంటంటే స్వార్థాన్ని వదిలేసి కేవలం తన కోసం బతకటం కాకుండా ఈ పని వల్ల ఇంకెవరికన్నా ఉపయోగం ఉందా అని అవతలి వాళ్లకు ఉపయోగించటమే మెయిన్గా పెట్టుకొని, తనది సెకండరీగా పెట్టుకొని చేయటం అనేది ముఖ్యంగా అలవాటు చేసుకోవాలి. యజ్ఞార్థంగా పనిచేయటం అలవాటు చేసుకోవాలి అంటున్నారు. ఈ దృష్టితో అంటే యజ్ఞార్థ దృష్టితో బంధువులను, స్నేహితులను చూడగలిగిన వారిని యజ్ఞ విధులు అంటారట. యజ్ఞము అనబడే తత్వాన్ని వీళ్ళు పూర్తిగా తెలిసిన వాళ్ళు అన్నమాట. ఈ దృష్టి వల్ల మాత్రమే సమస్త కల్మషాలు తొలగిపోతాయి. అంటే కల్మషము అంటే ఏమిటో మనం ఇక్కడ వివరంగా చెప్పుకోవాలి. కల్మషం అంటే ఏంటంటే ఏది ఉన్నదో దాన్ని చూడకుండా లేని దాన్ని చూడటం, అదే నిజమని అనుకోవటమే కల్మషం. ఎప్పుడైతే సర్వత్రా భగవంతుడే ఉన్నాడు అనే దాన్ని మనం కొంచెం అలవాటు చేసుకొని చూడటం, మన దృష్టిని మార్చుకోవటం నేర్చుకుంటామో అప్పుడు ఆ కల్మషం తొలగిపోతుంది. అంతా దైవమే కనిపిస్తాడు, వేరే ఎవరు కనిపించరు. ఎవరిలాగానో కనిపించేది దైవమే, వేరే ఇంకెవరూ లేరు, రెండో వాళ్ళు ఉండే అవకాశం లేదు ఇక్కడ అని బాగా అర్థం చేసుకుంటాడు. అప్పుడు ఏ కల్మషాలు మిగలవు. ఎట్లాగో ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉన్నారు. బురద నీళ్లతో దేన్ని శుభ్రం చేయలేం మనం, మనకు కూడా తెలుసు ఆ విషయం. నీళ్లు శుభ్రంగా ఉంటేనే మనం పాత్రలు కడిగినా, బట్టలు ఉతుక్కున్నా, స్నానం చేసినా నీళ్లు శుభ్రంగా ఉంటే మనం కూడా శుభ్రపడతాం, మన పాత్రలు కూడా శుభ్రపడతాయి. అదే బురద నీళ్ళతో స్నానం ఎట్లా చేస్తాం, బురద నీళ్ళతో గిన్నెలు ఎలా కడుక్కుంటాం, అప్పుడేమవుతుంది, కడుక్కుంటే ఆ బురద వీటికి కూడా అంటుతుంది. అట్లా ఉంటుందిట. మనల్ని మనం మార్చుకోకుండా, మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా ఎట్లా అయితే బురద నీళ్లతో దేన్ని శుభ్రం చేయలేమో అదేవిధంగా తన దృష్టిని మార్చుకోలేనివాడు బురద నీటి వంటి వాడే అవుతాడు. అటువంటి వాడు చేసే పూజలు, సోకాల్డ్ పుణ్యకర్మలు ఎందుకు పనికిరావు. ఎందుకంటే బురద నీళ్లతో కడిగిన గిన్నెలు వంటకు ఎలా పనికొస్తాయి? బురద నీళ్లతో చేసిన స్నానము ఎట్లా శుద్ధి చేస్తుంది దేహాన్ని? సో ఆ బురద అనేది ఏమిటంటే మన దృష్టి మార్చుకోవాలి. మన దృష్టి బురద పూసుకున్న దృష్టి అయినప్పుడు అటువంటి వాడు చేసే పూజలు, సోకాల్డ్ పుణ్యకార్యాలు ఏవి ఉపయోగించవు, ఎందుకు పనికిరావు అంటున్నారు. అంతే. మంచినీళ్లతో మాత్రమే ఎట్లా అయితే పాత్రశుద్ధి అవుతుందో అదే రకంగా తనను తాను స్వార్థము అనే బురద నుంచి బయటికి తీసుకువచ్చినప్పుడే యజ్ఞకర్మలు అనేవి మొదలవుతాయి అసలు. అందుకే పరమాత్మ యజ్ఞార్థ బుద్ధిని అంతర్యామి అని చెప్తూ ఉన్నారు. ఎవరికైతే యజ్ఞార్థ బుద్ధి వస్తుందో ఆ బుద్ధినే అంతర్యామి అంటున్నారు. అంటే అక్కడ స్వచ్ఛంగా దైవం పలుకుతున్నాడు అన్నమాట. ఏ కల్మషం లేదు.
ఆ బుద్ధిలో ప్రవేశించటమే బురదని కడుక్కోవటం. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యజ్ఞానికి స్వార్థంతో చేసే పనులకి ఏమిటి తేడా? కేవలం దృష్టి మాత్రమే, యజ్ఞార్థ దృష్టి మాత్రమే. మన మనస్సులో కోసం ప్రొడక్షన్స్ అన్నీ మూసేసి ఇంకొకరికి మేలు జరగాలి అనే భావంతో చేసేదే యజ్ఞార్థ కర్మ. తన కోసం, తన వారి కోసం అనే భావం లేకుండా చేసుకోవచ్చు. ఆ భావమే లేకుండా చేసేసుకోవాలి అంటే అంతే, ఇంకేం లేదు. చాలా శ్రేష్టమైన పదార్థాలు వాడినంత మాత్రంతో అది యజ్ఞార్థం అవ్వదు. చాలా గొప్పగా మేము హృషికేశ్లో గంగ నీళ్లు డైరెక్ట్గా పట్టి తెచ్చామండి ఈ యజ్ఞం కోసం అంటారు. మేము అన్ని బంగారు పాత్రలే వాడాము. ఇక్కడ బంగారం అంటే అమ్మవారి స్వరూపం, అది శుద్ధి చేసేస్తుంది. ఇట్లాంటివి అనేకం వింటూ ఉంటాం మనం చాలా శ్రేష్టమైన వస్తువులతో, ఒరిజినల్ అండి ఇది, ఒరిజినల్ గంధపు చెక్క తెచ్చాము మేము హోమంలో వేయటానికి, ఇలాంటివన్నీ చెప్తాం. అది ఏమాత్రము ఉపయోగం లేదు అని చెప్తూ ఉన్నారన్నమాట. శ్రేష్టమైన పదార్థాలు వాడినంత మాత్రాన అది యజ్ఞార్థ కర్మ కాదు. కాబట్టి కృష్ణ పరమాత్మ యజ్ఞార్థ బుద్ధిని అంతర్యామి, సాక్షాత్తు భగవంతుడే అని భావించి పనులు చేసుకోమని చెప్తూ ఉన్నారు. ఆ బుద్ధిని మనం డెవలప్ చేసుకోవటము. యజ్ఞార్థ బుద్ధి అంటే రిజల్ట్ ఓరియంటేషన్ లేకుండా పనులు చేయటం, ఈ పని వల్ల నాకేం వస్తుంది అనే లాభ నష్టాలు చూసుకోకుండా పనిచేయటం, ఎవరో ఒకళ్ళకు ఉపయోగిస్తే చాలు అనేటటువంటి నిస్వార్థ బుద్ధితో ఉండటం, దీన్నే యజ్ఞార్థ బుద్ధి. ఇదే అంతర్యామి స్వరూపం అంటే ఆ భగవంతుడి స్వరూపం ఏమిటో కూడా మనకు కొంచెం కొంచెం చెప్తూ ఉన్నారు. ఏమిటి భగవంతుడి స్వరూపం? ఆయనకేం అక్కర్లా మన దగ్గర నుంచి, మనం దండం పెట్టాలని కూడా కోరుకోడు. సూర్యభగవానుడు ఉన్నాడు, ఎంతమంది నమస్కారం చేస్తారు ఇన్ని కోట్ల మందిలో? ఆయనేమి ఎదురు చూడడు. మనం ఏదో ఆయనకి మనం చేయగలిగింది ఏమీ లేదు. అలా తనకంటూ ఏమీ అక్కర్లేకుండా అవతల వాళ్ళ కోసం బతికేవాడే, ఉండేవాడే భగవంతుడు. అట్లా మనల్ని కూడా మనం కూడా అయిపోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. మనం ఏ పని చేసినా ఇతరుల సేవ కోసమే అయినప్పుడు, అంటే ఆహార నియమమైనా సరే, దేహానికి ఆరోగ్యవంతమైన ఏ నియమాలు పాటించినా కూడా నేను ఆరోగ్యంగా ఉంటే ఇంకోళ్ళకి ఏదైనా ఓ పని చేసి పెడతాను కదా అనే భావంతో చేసినప్పుడు దాన్ని ఏమిటంటారట? ప్రాణముల యందు హోమము చేయుట అంటారట. ఆ మాటకి అంటే కేవలం ఇతరుల కోసం బతికేవాడు చేసేటటువంటి పనిని ఏమంటారంటే ప్రాణాల యందు హోమం చేసేవాడు అని అంటారట. మనకి సాధనకు చక్కటి ఉదాహరణ మన మహాత్మా గాంధీ గారు. ఎన్నో నియమాలు, ఎన్నో సాధనలు చేసేవారు, కానీ దృష్టి మాత్రం మానవ సేవ. ముస్లింలను కూడా భాయి అనగలిగిన సత్తా ఉన్న మనిషి ఆయన. ఈ సాధన ద్వారా ఆ సత్తాన్ని సంపాదించుకున్నారు ఆయన. భగవద్గీతను తనకు మార్గదర్శకం అని తెలుసుకుని పాటించారు. మన కళ్ళ ముందు మసలిన వ్యక్తి ఆయన. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి నడుంగట్టిన మనిషి ఆయన. ఆయన జీవిత చరిత్ర చదివితే ఆయన ఇన్ని సాధనలు ఎందుకు చేశారు? తన కోసం ఏమన్నా చేశారా? పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారా? తన సంతతికి అందరికీ బాగా ఆస్తులు ఇచ్చిపోయారా? కాదు. ఆయన తన సాధనంతా మానవ సేవ కోసం చేశారు. అందుకే ఆయన పేరుకు ముందర మహాత్మా అనేటటువంటి మహా ఆత్మ, మానవులలో అంతటా దైవాన్ని చూసిన మహానుభావుడు కాబట్టి మహాత్మా గాంధీ అనే పిలవటం జరుగుతోంది. మనం 30వ శ్లోకం పూర్తయిపోయింది. తర్వాతది యజ్ఞశేషము అనే హెడ్డింగ్తో వస్తుంది. యజ్ఞశేషం అంటే అమృతం. అమృతము అంటే ఏమిటి? మృతి లేని స్థితి. ఆ యజ్ఞశేషాన్ని భుజించిన వాళ్ళు, యజ్ఞశేషాన్ని తిన్నవాళ్ళు శాశ్వతమైన పరబ్రహ్మంలోనే నివసిస్తారు. అంటే ఏమిటి? యజ్ఞార్థంగా చేసే ఏ పని అయినా సరే తరగని మృతి లేని శాశ్వత అమృతత్వాన్ని ఇస్తుంది. తరగకుండా ఉండేదే అమృతత్వము. స్వార్థం కోసం చేసే పనిలో తరిగిపోవటం అనే స్వభావం ఉంటుంది. ఎట్లా ఉంటుందో చెబుతున్నారు. మనం మన గురించి, మన కోరికల గురించి భావించినప్పుడు
మనం చాలా పరిమితులం అయిపోతాం, వెరీ లిమిటెడ్. ఈ దేహం ఒక్కటి, ఇది నేను, మళ్ళీ నాతో పాటు పక్కన నాతో పాటు పుట్టిన దేహాలు కొన్ని, నాకు పుట్టిన దేహాలు కొన్ని, అంత మటుకు లిమిటెడ్ ఆ ప్రపంచం. దానికోసం చేసే ప్రయత్నం ఏదైనా, స్వార్థంతో చేసే ప్రయత్నం ఏదైనా కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు లిమిటెడ్ బుద్ధితో చేస్తున్నావు, సంకుచిత బుద్ధితో చేస్తున్నావు. కాబట్టి మనం చేసే పని కూడా సంకుచితమే అయిపోతుంది, ఫలితం కూడా సంకుచితంగానే ఉంటుంది, ఫలితాలు కూడా పరిమితంగా తరిగిపోయేవిగానే ఉంటాయి. మనకు కూడా తెలుసు ఆ విషయం. ఎంతో కష్టపడతాం, ఏవో చేస్తాం, ఒక క్షణంలో అయిపోతుంది అంతే. దానికి పెద్దగా ఇంకా ఫర్దర్ ఇది శాశ్వతం అండి, నేను చేసిన పనికి ఫలితం అనేది ఉండదు. కానీ సృష్టి ఎప్పుడు తరగనిది కాబట్టి సృష్టి మొత్తాన్ని ఉద్దేశించి చేసే పనులు శాశ్వత ఫలాలను ఇస్తాయి. సృష్టి మొత్తాన్ని అంటే మానవులందరినీ, జీవులందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క గొప్ప ఆనందం కోసం, వాళ్ళ సుఖం కోసం చేసేటటువంటి ఏ పనైనా సరే శాశ్వత ఫలాలను ఇస్తుంది. ఎందుకంటే సృష్టి ఎప్పుడు శాశ్వతం కాబట్టి. అందుకే ఇవి యజ్ఞార్థాలు అయినాయి అంటున్నారు. యజ్ఞశేషం భుజించటం అంటే ఏమిటి? యజ్ఞార్థ కర్మ వల్ల వచ్చే లాభమే, ఆ లాభాన్ని అనుభవించటమే, ఆ లాభమే యజ్ఞశేషం. అందువల్ల దాన్ని అనుభవించటమే యజ్ఞశేషాన్ని భుజించడం అంటున్నారు. ఇంకొకరితో పంచుకొని ఫలితం అశాశ్వతం. నువ్వు ఒక్కడివే, నీ వాళ్ళు, నువ్వు, నేను, నాది అనుకునేవాడికి ఎప్పుడు కూడా అశాశ్వతం, చాలా చిన్నది, అది తరిగిపోతూ ఉంటుంది. వాడు చేసే ఏ పని యొక్క ఫలితమైనా కూడా తరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా నలుగురి మేలు దృష్టిలో ఉంచుకుని చేసే పని, ఫలితము రెండూ కూడా శాశ్వతంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. నిధి తరిగిపోతుంది, సన్నిధి తరిగిపోదు అని తెలిసి చేసిన త్యాగరాజుల వారి కీర్తన ఉన్నది కదా మనకి, అది చెబుతూ ఉన్నారు. సన్నిధి అంటే గుళ్ళోకి వెళ్ళి విగ్రహం పాదాల దగ్గర కూర్చోవడం కాదు, సర్వత్రా అందరు జీవులుగా ఉన్న దైవాన్ని మరవకుండా సన్నిధిని అనుభవించటం, అదే యజ్ఞశేషం అంటున్నారు. వివిధ మతాల్లో దేవుడికి నైవేద్యం సమర్పించటం, నలుగురికి పెట్టి తాను తినటం అనే ఆచారం అలాగే వస్తూ ఉంది. యజ్ఞార్థ బుద్ధి లేనివాడు ఎప్పుడూ సుఖంగా ఉండలేడు, నలుగురితో పంచుకోని వాడు ఎప్పుడూ సుఖంగా ఉండలేడు. తన గురించే ఆలోచిస్తాడు కాబట్టి ఎప్పుడూ వాడికి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా సుఖం ఎక్కడుంటుంది? దుఃఖం మర్చిపోవడానికి సరదాలు, పార్టీలు పెట్టుకుని ఆనందం కలిగిందని అనుకుంటాడు, కానీ అది అయిపోయాక మళ్ళీ మామూలే. ఆనంద స్థితిని అనుభవించటం అంటే పరలోకము అని అంటారట. యజ్ఞార్థ బుద్ధి అలవాటు చేసుకోని వాడికి ఈ లోకమే లేదుట. యజ్ఞార్థ బుద్ధి అలవాటు చేసుకొని వాడికి అసలు ఈ లోకమే లేదు, ఇంకా పరలోకం ఎక్కడా అని గీతాచార్యుడు హెచ్చరిక చేస్తున్నాడు అని అంటూ ఉన్నారు. ఈ లోకమే లేదంటే వాడికి నేను, నాది తప్ప ఇంకేం కనపడదు, ఇంకొకళ్ళు కనపడరు. కనపడ్డా వాళ్ళ కోసం ఏదన్నా చేయాలనే మాట ఉండదు. అటువంటి వాడికి లోకం లేనట్టే కదా. ఇంకా వాడికి పరలోకం ఏం తెలుస్తుంది? ఉన్న చోటేది, లేకపోతే లేని చోట ఎక్కడ తెలుస్తుంది అంటున్నారు. అలాగే ఇతరుల రూపంలో ఉన్న పరమాత్మకు సేవ చేయటం ఒక్కటే మార్గం, వేరే ఇంకో మార్గం లేదు. మఠాలు, గురువులు, పాదపూజలు, శుశ్రూషలు, వేదాంత పాఠాలు, చర్చలు ఏవి పని చెయ్యవు. ఇతరులకు పనులు చేయటం ద్వారానే మనస్సు అణగటం అనేది జరుగుతుంది. పనులు ఎంత శ్రద్ధగా అణకువగా చేస్తామో అప్పుడే మన మనస్సులోని కామక్రోధాలు పలచబడిపోతాయి, పల్చగా అయిపోతాయి, థిక్నెస్ తగ్గిపోతుంది. క్రమంగా మనకే తెలియకుండా ఒక నిష్కామ కర్మయోగం అలవాటు అవుతుందిట. ఎంత బాగా చెప్తున్నారు. ఏవి నువ్వు ముక్కు మూసుకొని తపస్సులు చేయక్కర్లేదు, నలుగురికి పనికొచ్చే పని ఏదో ఒకటి నువ్వు చెయ్యి, వెయ్యి, కాస్త దాంట్లో బొత్తిగా నేను నాదే అని కూర్చోమాక. దానివల్ల ఏమవుతుందో, ఎంత గొప్ప ఫలితం వస్తుందో చెప్తూ ఉన్నారు మనకి. నిష్కామ కర్మయోగం అలవాటైపోతుందిట. అంటే ఏది ఆశించకుండా పనులు చేయడం, జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఎంత గొప్ప వరమో మనకి అని చెప్తూ ఉన్నారు. అది ఆ నిష్కామ కర్మ అనేది మనమేదో అంత పెద్ద కష్టపడి చేసేది కాదు, నలుగురికి సేవ చేయటం ద్వారా వచ్చేస్తుంది.
చిత్తవృత్తులన్నీ మనసులో గాఢంగా పాతుకుపోయిన అభిప్రాయాలన్నీ క్రమంగా వాటి బలాన్ని పోగొట్టుకుంటాయి. మనసు శాంతపడుతుంది, చిత్తశాంతి వస్తుంది. ఇంకా దానికంటే నీకేం కావాలి? చిత్తశాంతి అనేది ఉన్నప్పుడు నీ దగ్గరికి ఏ సమస్య వచ్చినా చిటికలో నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. ఎందుకంటే స్థిమితంగా ఉన్నావు, ఆగుతావు. నీకు తెలుసు ఇట్లాంటివి చాలా వచ్చినాయి ఇదివరకు, అవి ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అని తెలిసి చక్కగా ఆగటం నేర్చుకుంటావు. చిత్తశాంతి అనేది ముఖ్యమైనది ఇక్కడ. మనసు శాంతపడినప్పుడు అన్నీ తేలికవుతాయి. బతుకులో ఉన్నటువంటి సుఖం అర్థమవుతుంది. అది తెలియాలి. ఆ స్థితి రావాలంటే నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ అలవాటు అవ్వాలంటే నలుగురికి సేవ చేయటం నేర్చుకోవాలి. ఫలితం ఆశించకుండా ఎవరికి ఏ సహాయం అవసరమైన టక్కని చేయందించగలిగిన వాడికి నిష్కామ కర్మ చక్కగా అలవాటవుతుంది అని చెప్తూ ఉన్నారు. 31వ శ్లోకం పూర్తయిపోయింది. అదే రకంగా మన 41వ నెంబర్ కూడా మన రికార్డింగ్లో పూర్తయిపోయింది. మాస్టర్ గారి మాట అనేది.